సో, ఇన్సులిన్ అది నుంచి మాత్రం మీకు నరకం సార్ అసలు. అది నరకం అసలకి. ఆ! అది. డైలీ బాబుచేవతో మీరు చెప్పారు నాకు. బాబు సార్. నేను ఓహో! చేసుకునేదాన్ని కాదు సార్ భయము. ఈ ఆ! హ్యాండ్‌కి బ్యాక్ సైడ్ వచ్చేసి ఇక్కడ చేపించుకునేదాన్ని సార్ బాబు చేత. ఇద్దరి చేత. డైలీ మార్నింగ్, ఈవినింగ్ గుచ్చుకోవాలిగా సూదితో. అవును సార్. సో, ఇప్పుడు ఆ బాధ ఉందా మేడం మీకు? లేదు సార్ లేదు. మన ఫ్యామిలీలో జాయిన్ అయినాక థర్డ్ డే నుంచే సారు యూనిట్స్ తగ్గిచ్చారు సార్. 65 నుంచి 30కొచ్చాను. ఓకే. తర్వాత 1 మంత్ అయిన తర్వాత ఇంకా అసలు పూర్తిగా ఇన్సులిన్ స్టాప్ చేసేయమన్నారు సార్ సారు. ఓన్లీ ప్రెజెంట్ అయితే టాబ్లెట్ మీద ఉన్నాను సార్. వావ్! సూపర్. హ్మ్. నార్మల్‌గా నాకు ప్లేస్‌కొచ్చేసారు. అవును సార్. లేజీనెస్ గాని అంతకుముందు హుషారు ఉండేది కాదు సార్ వాస్తవంగా. ఆ! తినేదాన్ని ఏదో కొంచెమైనా సరే నేను తినేదాన్ని గ్యాస్ట్రిక్ ట్రబుల్, బ్లోటింగ్ విపరీతంగా ఉండేది సార్. హ్మ్. ఆ బ్లోటింగ్ పోవాలంటే వామిటింగ్ అవ్వాలి. వామిటింగ్ చేసుకుంటే తప్ప మీరు ఆ! ఫ్రీ అయ్యేవాళ్ళు కాదు. బలవంతంగా అయినా చేసుకోవాల్సిందే. లేపోతే ప్రాబ్లమ్ ఇదంతా మంట ఇబ్బందిగుండేది సార్. ఆహా! అది. వెరీ గుడ్ మేడం. సో, ఫైనల్లీ ఎన్ని కేజీస్ వెయిట్ లాస్ అయ్యారు చాముండేశ్వరి సార్ దేవి? నేను ఫైనల్‌గా 17 సార్. 17 కేజీస్. ఓహ్ మై యెస్ గాడ్! సార్. అమేజింగ్. 17 కేజీస్ వెయిట్ లాస్ అండ్ షుగర్ నార్మల్ అయింది నియర్లీ. హ్మ్. టాబ్లెట్స్ మీద ఉన్నారు. చాలా హెల్త్ ఛాలెంజ్ నుంచి బయటకొచ్చారు. ఈవెన్ కొలెస్ట్రాల్ నుంచి కూడా బయటకొచ్చారు మీరు చాలా హెవీగా వచ్చాను సార్. కొలెస్ట్రాల్ మన ఫ్యామిలీలోకొచ్చినప్పుడు 350 ఉంది సార్. 359 ఉంది. హ్మ్. అది 170కొచ్చింది సార్. 170కొచ్చింది.